గైస్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. సో ఈరోజు సాటర్డే బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా. మా ఆయన ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళిపోయారు. అక్కడ రూమ్కి వెళ్ళాక కాల్ చేస్తున్నారు, బట్ ఇంకా నాకు కాల్ అయితే రాలేదు. ఇంకా రూమ్కి వెళ్ళలేదు కదా. ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ అండి. మా ఆయన ఇంతవరకు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు. ఈ వీడియోలో కారణం చేత ఆ విష్లింక్ ప్రోగ్రామ్ వల్ల వెళ్ళారనమాట. అంతా బ్లెస్సింగ్స్, దేవుడి బ్లెస్సింగ్స్. ఇంకా గీతంకి ఈరోజు స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే అనమాట ప్రోగ్రాము. సో నాకు ఇన్విటేషన్ అలాగా వచ్చింది, వెళ్తాము ఈవినింగ్. తిన్నైతే 3 o'clock నేను దిగ పెట్టాలి. మేమైతే 5కి 5:30కి అలా వెళ్ళాలి. సో అది అలానే నైట్కి కూడా ఈరోజే జర్నీ ప్లాన్ చేసుకుంటున్నాము. బట్టలు గట్ట సర్దేసి అమ్మ వాళ్ళ ఇంటికి వైజాగ్ వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే రేపు నాకు ఒక షూట్ ఉంది వైజాగ్లో, అది కంప్లీట్ చేసుకోవడానికి. సో ఇలా పనులన్నీ ఉన్నాయండి. లాగ్ కంటిన్యూ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. లాగైతే తీసాను. ఇప్పుడు బట్టలు పిల్లలవి నావి ఒక రోజు కోసమే సర్ది ఈద్గా సింపుల్గా అయితే రెడీ అయిపోయింది. స్కూల్లో రెడీ చేస్తారు వాళ్ళు, మనం మామూలు అవుట్ఫిట్స్ వేసి పంపించడమే. తలకు స్నానం చేపించి పంపించేస్తున్నా. అయితే 5 అవుతుంది. ఇప్పుడైతే మేము బయలుదేరి వెళ్తున్నాం అనమాట. అవ్వండి, గీతు, లెనీషా, నేను, మా తమ్ముడు. ఇంక ఈ డ్రెస్ వేసేసుకున్నా సింపుల్గా ఉంటుందని. ఇంకా గీతమ్మ స్కూల్ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్కి అయితే వచ్చామన్నమాట. యాక్చువల్గా 5కి అన్నారని చెప్పేసి మేము 5కే వెళ్ళిపోయామండి. బట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేసరికి 6:30 అలా దాటిపోయిందనమాట. ఎందుకంటే పేరెంట్స్ 6-6:30 వరకు అయితే రాలేదు. సో దానివల్ల లేట్ అయిపోయింది. ఇంకా అక్కడైతే కొన్ని వీడియోస్ అయితే ప్లే చేశారనమాట. అందులో మా వీడియో కూడా వచ్చింది. ఒకరోజు ఏదో యాక్టివిటీకి వెళ్ళినప్పుడు, సైన్స్ ఎగ్జిబిషన్ ఏదో అయినప్పుడు మేము వెళ్ళామన్నమాట. మా రివ్యూ ఇమ్మంటే అప్పుడు ఇచ్చాము. సో ఆ వీడియో ప్లే చేశారు. అది నేను చూసుకునేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. నా వీడియో నేను లైవ్లో ఇలా చూసుకుంటున్నందుకు. సో తర్వాత అయితే ఫస్ట్ స్పీచ్లు కొన్ని ఇచ్చిన తర్వాత డ్యాన్స్ ప్రోగ్రాలు అయితే స్టార్ట్ చేశారు. ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్, ఒక స్పీచ్, తర్వాత ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్, ఒక స్పీచ్ అలా చేశారనమాట. సో ఓవరాల్గా మొత్తం బాగానే ఉంది. జనాలు అయితే ఖాళీ లేరనమాట. క్రౌడ్ ఫుల్గా వచ్చారండి. ఎంతమంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఎవరైనా సరే. ఇంకా ఫస్ట్ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ కాబట్టి, మా పాప యూకేజీ కాబట్టి ఇది ఏ సెక్షన్ అనమాట. ఫస్ట్ K to A సెక్షన్ వాళ్ళకి గ్రాడ్యుయేషన్ అదే సర్టిఫికేట్ ఉన్న ఆ కోటు గట్ట వేశారు. అది చూడడానికి అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. మెయిన్ నాకు ఇంకొకటి ఏమనిపించిందంటే, మా గీత యాక్చువల్గా కోటు ఆ టోపీ వేశారు, కానీ ఆ టోపీ అనేది దాన్ని మొత్తం మొహం కప్పిసుకుందనమాట. యాక్చువల్గా డాక్టర్ సార్ని అయితే పిలిచారనమాట చీఫ్ గెస్ట్గా. పీడియాట్రిషియన్ అనమాట డాక్టర్ సారు. మా లేని పాప వాళ్ళ హాస్పిటల్లోనే పుట్టింది. ఇప్పటికీ మా ట్రీట్మెంట్ అయితే ఆ సార్ దగ్గరే, సెంటర్లో నిలబడ్డారు కదా అతనే సార్. సో గీతు పాపను అయితే పక్కన చూడండి, మీకే క్లియర్గా కనిపిస్తుంది. బాగా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే తన టోపీతోనే కళ్ళన్నీ కప్పిసుకుంది. ఇగోండి ఇప్పుడు తీసుకుంటుంది కదా గీతమ్మే అనమాట. మనకి డిగ్రీ అయితే కానీ ఇలా గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అనేది ఎవరో వీళ్ళకైతే యూకేజీ నుంచి ఇచ్చేస్తారు. అది చూసినప్పుడు అయితే చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత వాళ్ళందరూ కలిపి కొన్ని ఫొటోస్ కూడా దిగారు సార్స్ అందరూ పిల్లలతోని. కానీ మా గీతమ్మ క్లియర్గా ఉంటే బాగున్నాను అనిపించింది. ఆ టోపీ కప్పకుండా తన మొహం కూడా క్లియర్గా విజిబుల్గా కనిపిస్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుదును అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. బట్ ఎనీవే అక్కడ అందరూ పిల్లలతో సరిపోయింది. ఆ టీచర్స్ అనే ఎంతగానండి ఇంతమంది పిల్లల్ని మేనేజ్ చేయొద్దా చెప్పండి, చేసేసరికే టైం సరిపోతుంది. తర్వాత యాక్చువల్గా వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అన్నారు. బట్ ఎవరి పిల్లల కోసం వాళ్ళైతే వీడియోలు తీశారు, ఎవరు ఆపలేదు. నెక్స్ట్ ఒక్కొక్క పిల్లలు ఎంత అందంగా డ్యాన్స్ చేస్తున్నారో తెలీదు. నర్సరీ, LKG, UKG ఈ 3 సెక్షన్స్కే ఇప్పుడైతే ఈ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ అనమాట. కొంతమంది అయితే ఇంగ్లీష్ స్పీచ్ ఇచ్చారు, తెలుగు స్పీచ్ ఇచ్చారు. అందరూ ప్రతి ఒక్కరు పిల్లలు కూడా తన 100% ఎఫర్ట్స్ అయితే పెట్టారనమాట. ఇక్కడ మొత్తానికి నాకు నచ్చింది ఏంటంటే, ఇంత పిల్లలు కష్టపడి చేస్తుంటే పేరెంట్స్ కనీసం చప్పట్లు కూడా ఎంకరేజ్ చేయటం లేదనమాట. నాకు మెయిన్ మొత్తానికి నచ్చింది అదే. కింది సంవత్సరం కూడా నేను ఇలా సెలబ్రేషన్స్కి వెళ్ళినప్పుడు అప్పుడు పేరెంట్స్ ఎవరు పిల్లల్ని ఎంకరేజ్ చేయలేదు. ఇప్పుడు కూడా అంతే. అంత కష్టపడి డ్యాన్స్ చేసుకుని అంత మంచి అవుట్ఫిట్లు ఉన్నప్పుడు ఎవరి పేరెంట్స్ అయినా సరే క్లాప్స్ కొడితే ఏమైపోతుంది చెప్పండి. సో నేనే ఎక్కువ క్లాప్స్ కొట్టి ఎగ్జైట్ అయ్యాను, కానీ అక్కడ ఇంకెవరిలో కూడా నాకు ఆ ఎగ్జైట్మెంట్ అయితే కనిపించలేదు. ఏదో వచ్చాం కదా, చూసాం కదా, వెళ్ళిపోయాం కదా అన్నట్టున్నారు. మెయిన్ మన నర్సీపట్నంలో ఈ పేరెంట్స్ని చూసేది మాత్రం బాబురే ఏంట్రా బాబు ఇలా ఉన్నారు అన్న ఫీలింగ్ వచ్చింది. మన పిల్లల్ని మనం కాకపోతే ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారు చెప్పండి.
చెప్పండి? మన పిల్లల్ని మనమే చేయకపోతే బయట వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? ఎవరి పిల్లల పాటలు వచ్చినప్పుడు వాళ్ళు జస్ట్ చప్పలు కొడుతున్నారు. ఇంత డ్యాన్స్ పర్ఫార్మెన్సా, ఇంత క్రౌడ్ ఉన్నారా, మొత్తానికి ఒక 10 మంది చప్పట్లే వినిపిస్తున్నాయి అనమాట. నెక్స్ట్ ఆ స్టేజ్ మీద నుంచి ఆ సార్స్, నెక్స్ట్ యాంకరింగ్ కొంతమంది పిల్లలు చేస్తారు, వాళ్ళు కూడా అంటారు క్లాప్స్ కొట్టండి, చిన్న పిల్లలు బాగా చేస్తున్నారని చెప్పేసి. కానీ ఎవరిలో చలనం లేదండి బాబు, ఇంత దారుణంగా ఉన్నారా అనిపించింది. బట్ ఎనీవే ఎవరిష్టం వాళ్ళది, మనం ఏం చేయలేము. The teachers I see, okay, the parents trust they have put in, okay, and with the strength of around 2,300, it's almost the size more than a medical college. ఒక మెడికల్ కాలేజ్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్నా ఇంకా ఎక్కువగానే ఉంది ఇక్కడ, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా. ఓకే, ఫైనల్లీ అదంతా 2.5 hours అయిపోయిన తర్వాత మా గీతు పాప పర్ఫార్మెన్స్కి అయితే స్టార్ట్ అయింది. మా గీతు పాప పర్ఫార్మెన్స్ అయితే అవ్వలేదు. నేను రియల్లీ ఈ విషయంలో అయితే చాలా డిసప్పాయింట్మెంట్ అయిపోయాను. ఎందుకంటే నేను మళ్ళీ వైజాగ్ వెళ్ళాలనుకున్నాను. యాక్చువల్గా 8 కల్లా ప్రోగ్రామ్ అయిపోతుంది, నేను వెళ్ళిపోదాం అనుకున్నా. బట్ అదైతే నాకు జరగలేదు. గీతు పాప పర్ఫార్మెన్స్ అనేది చివరిలో పెట్టేశారనమాట. టైం కరెక్ట్గా 9:30 అయిందండి. అప్పుడు మా గీతు పాప పర్ఫార్మెన్స్ అయితే జరిగిందనమాట. అక్కడ చాలా లేట్ అయిపోయింది అనిపించింది. బట్ ఇంకా మా పిల్లల తర్వాత ఇంకా బోల్డ్ మంది పిల్లల పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. బట్ అంతవరకు అయితే నేను వెయిట్ చేయలేదులేండి. మా పాప పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత నేను పాపనైతే ఇంటికి వెంటనే తీసుకెళ్ళిపోయాను. బట్ గీతు పాప వాళ్ళ స్టూడెంట్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా బాగా డ్యాన్స్ చేశారనమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఫుల్ వీడియో కూడా తీసాను యాక్చువల్గా సాంగ్స్ది. అది స్పెషల్గా నేను పోస్ట్ చేస్తాను వేరే ఒక వీడియో కింద, తనకి కూడా గుర్తుగా ఉంటుందని చెప్పేసి. ఆ వీడియో కావాలంటే ఈవినింగ్ 6 o'clock పెడతాను, అప్పుడు చూడండి కంపల్సరిగా, మీకు కూడా నచ్చుతుంది. ఓకే డన్. ఇంకా ఫుడ్ కార్డ్ అయితే ఇచ్చారు, బట్ మేమైతే యూజ్ చేసుకోవట్లేదు. ఉట్టి రైస్ సాంబార్ ఉంది. మధ్యాహ్నం కూడా యాక్చువల్గా ఇంటి దగ్గర నేను అదే తిన్నాను. మళ్ళీ ఇక్కడ అదే తినాలంటే మన వల్ల కాదు. ఇంకా బయట ఏదైనా తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా అన్నీ పెట్టినట్టున్నారు, బట్ అయిపోయినట్టుంది. యాక్చువల్గా టైం చాలా లేట్ అయిపోయింది. మా పాప పర్ఫార్మెన్స్ అయ్యేసరికి 9:30 దాటిపోయింది ఇప్పుడు ఆల్రెడీ. సో మ్యాక్సిమం ఫుడ్ కూడా క్లోజ్ అయిపోతుంది అందువల్లే. సో ఇంటికైతే వచ్చామండి. ఇంకా టిఫిన్కి పంపించాను అనమాట ఆదర్శ్కి. యాక్చువల్గా వాళ్ళ ఎస్టిమేషన్ తక్కువ లేకపోతే జనాలు ఎక్కువ తెలియదు, కానీ చాలా క్రౌడ్ అయితే వచ్చారనమాట ఈ సెలబ్రేషన్కి. సో దానివల్ల ప్రోగ్రామ్ ఎవరి పిల్లలది అయిపోతే వాళ్ళు ఫస్ట్ వెళ్ళి భోజనం చేసేయడం అలా చేశారు. దానివల్ల ఏమో మేబీ ఫుడ్ అయితే అయిపోయింది. కింది టియర్ అయితే ఫస్ట్ గీతం పర్ఫార్మెన్స్ అయిపోవడం వల్ల మేము వ్యాంగ్ వెళ్ళి తినేసాము. అప్పుడు మాకు అన్ని రకాలు ఉండేవి, ఇప్పుడైతే ఏం లేవండి. ఒక్క రైసు సాంబార్ ఉంది. 2 రోజులు బట్టి నేను సాంబార్ రైసే తింటున్నాను. మళ్ళీ ఇప్పుడు ఏం తింటాను నైట్కి అని చెప్పేసి ఇంకా నేను వద్దనేసాను ఆదర్శ్ పద వెళ్ళి టిఫిన్ తెచ్చుకుందామని చెప్పేసి టిఫిన్కి పంపించాను అనమాట. సో ఈరోజైతే ప్రోగ్రామ్ అలా అయింది. చాలా బాగుంది, అంతా బాగానే చేశారు, అంతా బాగుంది. పిల్లల విషయంలో పేరెంట్స్ అయితే మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయట్లేదు. చిన్న పిల్లలు మంచి బట్టలు వేసుకోండి డ్యాన్సులు చేస్తున్నారు, కనీసం చప్పట్లు కొట్టడానికి పేరెంట్స్కి శక్తి రావట్లేదు అనమాట. కానీ వీళ్ళు ఈవినింగ్ నుంచి అవే అవుట్ఫిట్స్తో ఉండి ఆ క్యారీ చేసి ఆ డ్యాన్సులు చేసి నెక్స్ట్ ఆ స్పీచ్లు ఇవ్వడం అయితే మాత్రం నాకు చాలా గ్రేట్ అనిపించింది. మనం స్టేజ్ మీద ఎక్కి 2 మాటలు కూడా మాట్లాడలేం, అలాంటిది చిన్న పిల్లలు నర్సరీ, LKG, UKG వాళ్ళు ఎంత బాగా మాట్లాడుతున్నారో. కానీ అంతమంది పిల్లల్ని మెయింటైన్ చేయడం మాటలతో పని అయితే కాదు. మేనేజ్మెంట్కి అయితే మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చండి. ఆ టీచర్స్, మేనేజ్మెంట్, స్టాఫ్ ఎంతమంది కంట్రోల్ చేస్తున్నారో తెలియదు. మొత్తం అందరినీ చూసుకోవాలి కదా, ఇటు పక్క పిల్లల్ని చూసుకోవాలి, ఇటు పక్క పేరెంట్స్ ఏమైనా అంటే అది ఫేస్ చేయాలి. కానీ ప్రతి ఒక్కరికి చాలా గ్రేట్ అండి, టీచర్స్ అండ్ సార్స్ అందరికీ కూడా. సో ఇప్పుడైతే నేను తినేసి పడుకుని పోతా. ఈ వీడియో కూడా ఎక్కడ టర్న్ చేస్తుందా. యాక్చువల్గా ఈరోజు నైటే వైజాగ్ వెళ్ళవలసింది, బట్ ఇక్కడ ప్రోగ్రామ్ లేట్ అయిపోవడం వల్ల వైజాగ్ క్యాంప్ అనేది రేపు మార్నింగ్ పెట్టుకున్నాను అనమాట. నైట్ టైం ట్రావెల్ చేయడం మంచిది కాదని చెప్పేసి. ఓకే బాయ్, గుడ్ నైట్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం.